ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. వారం రోజుల్లో మళ్లీ చిరకాల ప్రత్యర్థుల పోరును చూడబోతున్నాం. గ్రూప్ దశ మ్యాచ్ లో అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ పాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్ నేడు సూపర్ 4 లో భాగంగా ఆ జట్టును ఢీకొనబోతోంది. మరోసారి టీమిండియానే ఈ మ్యాచ్ లో ఫేవరెట్ గా ఉండబోతోంది. క్రీడాభిమానులతో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ మ్యాచ్గా భారతీయులందరూ కూడా చూస్తున్న పరిస్థితులలో ఏషియా కప్లో లీగ్ దశలో పాకిస్తాన్ చిత్తు చేసి ఈరోజు సెమీఫైనల్లో పాకిస్తాన్తో మరోసారి తలపడనున్న నేపథ్యంలో ఇటు యావత్తు భారతదేశం కూడా ఈ మ్యాచ్ కోసం అయితే చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా క్రీడాభిమానులు అందరూ కూడా ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలని కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితి నెలకొని ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో మనతో పాటు క్రీడాకారులు అందరూ కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్పై వారు ఏ విధంగా ఉన్నారో చూద్దాం. అన్న చెప్పండి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటేనే ఒక హై వోల్టేజ్ మ్యాచ్గా ఉంటుంది. ఈ రోజు జరగబోయేటటువంటి మ్యాచ్లో ఏ విధంగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ మ్యాచ్. ఇది దాయాదుల పోరు. 30 సంవత్సరాల నుంచి కూడా ఏ స్పోర్ట్స్ అయినా ఇండియా పాకిస్తాన్ అంటే హై వోల్టేజ్ ఉంటుంది. లీగ్ స్టేజ్లోనే మనం చిత్తు చేసాం పాకిస్తాన్ని. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో యువ జట్టు సెమీఫైనల్లో ఓడగొట్టి ఫైనల్లో ఎస్ఏ కప్ గెలవాలని కోరుకుంటున్నాము. అన్న, ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మొన్న జరిగినటువంటి లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ అయితే చిత్తుగా ఓడించినటువంటి ఇండియా ఇప్పుడు ఏదైతే ఆ రోజు మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్పై ఒక పెద్ద రచ్చ కూడా జరిగిన పరిస్థితి కూడా ఉంది. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు పాకిస్తాన్ ప్లేయర్స్ కంటూ. దీనిపై మీరే విధమైనటువంటి అభిప్రాయం చెప్పారు? ఇది కరెక్టే అండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ కాశ్మీర్లో జరిగింది ఇన్సిడెంట్స్. దానివల్ల మన వాళ్ళు అందరూ అసలు ఇంతకుముందు మ్యాచ్లో ఆడలేదు, కానీ ఇప్పుడు కంపల్సరీ ఆడాల్సి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఫైనల్ మనలు ఈ పాకిస్తాన్తో గెలిచి ఫైనల్కి వెళ్తే బంగ్లాదేశ్ తోటి మనలు ఆడతారు ఫైనల్లో. చూసుకుంటే ఇటు పాకిస్తాన్ అయితే మొన్న జరిగినటువంటి మ్యాచ్ తర్వాత భయపడుతున్న పరిస్థితి నెలకొని ఉంది. ఇటు ఏదైతే ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదు. అదేవిధంగా వారి జట్టులోకి ఏదైతే ఒక స్పెషల్ స్పీకర్ ఏదైతే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకైతే రహీల్ని తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. మోటివేషనల్ స్పీకర్ని వాళ్ళు తీసుకున్నారు. దీనిపై అంటే పాకిస్తాన్ భయపడుతుంది. ఈ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ మ్యాచ్ అయితే వన్ సైడ్ మ్యాచ్ అండి. ఎందుకంటే ఇండియా ఈజ్ పర్ఫెక్ట్లీ పొజిషన్లో ఉంది. పాకిస్తాన్ మాత్రం బ్యాటింగ్ బాగాలేదు, బౌలింగ్ బాగాలేదు. కాబట్టి మనం కంపల్సరీ ఇండియా గెలుస్తుంది, ఫైనల్కి వెళ్తుంది, నో డౌట్ అందులో. ఇప్పుడు ఏదైతే మీరు క్రికెట్ ఆడతారు కదా, ఇప్పుడు మొన్న జరిగినటువంటి మ్యాచ్లో అంటే యువ జట్టు చాలా సత్తా చాటిన పరిస్థితి కూడా ఉంది. ఇటు చూసుకుంటే అభిషేక్ శర్మ ఓపెనింగ్ కావచ్చు, లేకపోతే బౌలింగ్లో కావచ్చు, అన్ని విధాలుగా కూడా పటిష్టమైన జట్టు ఉంది. ఇప్పుడు ఈ సెమీఫైనల్లో ఎవరు గెలవబోతున్నారు? ఈ సెమీఫైనల్లో ఖచ్చితంగా ఇండియానే గెలవబోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ బ్యాటింగ్ ఏమీ అంత బాగాలేదు. స్వింగ్ షాట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు, కానీ పాకిస్తాన్ వాళ్ళు ఒక్కటి కూడా సరిగా కుదరట్లేదు. మన ఇండియన్ అయితే పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇండియానే గెలుస్తుంది ఖచ్చితంగా ఫ్రీ ఫైనల్ కూడా. పాకిస్తాన్ గెలవడం ఛాన్సెస్ తక్కువే, ఎందుకంటే ఇండియన్ బాగా ఆడుతుంది కాబట్టి గెలుస్తుంది. పాకిస్తాన్ ఛాన్స్ లేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పటి నుండో ఈగర్లీ వెయిట్ చేసేవాళ్ళం చిన్నప్పటి నుంచి. అలాగే చిన్నప్పుడు డాడీ వాళ్ళు కూడా ఎట్లా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎటు పోకుండా ఇంట్లోనే ఉండి చూసేవాళ్ళు. అంటే ఆ ఎక్సైట్మెంట్ అట్లుంటుంది, ఒక టైప్ ఆఫ్ ఎట్లా నెక్ టు నెక్ మ్యాచ్ ఎక్సైటింగ్ ఉంటుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే. అన్న చెప్పండి, ఒక సీనియర్ క్రికెటర్గా ఈ రోజు జరగబోయేటటువంటి క్రికెట్ని తీసుకుంటే ఇటు పాకిస్తాన్ మాత్రం చాలా అంటే వారి బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, చాలా లో స్టాండర్డ్లో ఉన్నట్టుగా కూడా చూడవచ్చు. ఇటు ఇండియా చూసుకుంటే ఇటు బౌలింగ్లో, బ్యాటింగ్లో రెండిట్లో కూడా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఈ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? మొన్న లీగ్ దశలో చూసుకుంటే పాకిస్తాన్ అయితే చిత్తుగా ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఎటువంటి వాళ్ళు ప్లాన్ తీసుకునే పరిస్థితి ఉంది? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఎదురు చూస్తాం. కాకపోతే మునుపటి ఉన్న స్టాండర్డ్స్ ఇప్పుడు లేవని అనిపిస్తుంది. లీగ్ దశలో వాళ్ళు ఓడిపోయిన విధానం చూస్తే భారత్ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు ఈరోజు కూడా పెద్దగా పోటీ ఏం ఉండకపోవచ్చు. ఇండియా వన్ సైడ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దాదాపు ఒకవేళ మ్యాచ్ బలాబలాలు ఎలా ఉన్నా కానీ ఇండియా పాకిస్తాన్ అంటే దాదాపు అందరూ టీవీలోకి అతుక్కొని ఇంట్లోనే ఉండి మ్యాచ్ చూడడానికే ఇష్టపడతారు. మేమైతే ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాము. థ్యాంక్ యూ. క్రికెట్ ఆడతారు కదా, ఏ విధంగా ఉంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పరిస్థితి? అదేవిధంగా మీ కుటుంబంలో అంటే ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వస్తే ఏ విధంగా చూస్తారు? हम लोग हमारे घर में छोटे जब से हम सब देख रहे हैं इंडिया, हमें चाहते हैं कि सब इंडिया ही जीते और ठीक तरह से खेलें. इंडिया की बॉलिंग अच्छी है इस बार एशिया कप में और बैटिंग भी ठीक ठाक है.
మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ రోజు సాయంత్రం భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గగన గంటలకు ప్రారంభం కాబోతున్నటువంటి ఈ మ్యాచ్లో అయితే ఇండియా గెలవాలంటూ కూడా అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే మొన్న గెలిచినటువంటి మ్యాచ్లో ఇండియన్ టీం షేక్ హ్యాండ్ ఇవ్వలేదంటూ చేసినటువంటి రచ్చను ఐసీసీ అక్కడితో కొట్టిపారేయడంతో అదేవిధంగా ఈ జరగబోయేటటువంటి మ్యాచ్లో కూడా పాకిస్తాన్ ప్రీ కాన్ఫరెన్స్ కావచ్చు, లేకపోతే టీంలోకి ఒక మోటివేషనల్ స్పీకర్ను తీసుకొచ్చి ఎవరు కూడా బయట వ్యక్తులు వీరితోటి మాట్లాడకుండా ఉండాలని చూస్తున్న నేపథ్యంలో వారి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచే విధంగా అయితే పాకిస్తాన్ టీం ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్ భయపడిందంటూ కూడా ఇటు భారత అభిమానులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు ఇండియాకి సంబంధించి ఇండియాలో ఇప్పుడు శుభ్మన్ గిల్ ఒకలే ఫామ్లో లేకపోవడంతో మిగతా వారందరూ కూడా ఇప్పుడు ఏదైతే అభిషేక్ వర్మ ఓపెనింగ్ కావచ్చు, లేకపోతే తర్వాత జరుగుతున్నట్టు వాళ్ళు వచ్చే వారందరూ తిలక్ వర్మ కావచ్చు, వీరందరూ సూర్యకుమార్ యాదవ్ వీరందరూ మంచి ఫామ్లో ఉన్నారు. దీంతో అదేవిధంగా బౌలింగ్లో కూడా ఇప్పుడు బూమ్రా పాకిస్తాన్తో జరగబోయేటువంటి ఈ మ్యాచ్లో బూమ్రా యాడ్ అవబోతున్నారు. అదేవిధంగా స్పిన్ మాయాజాలంతో వీరందరూ కూడా పాకిస్తాన్ కట్టడి చేస్తారంటూ వీరందరూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనా కూడా ఈ రోజు జరగబోయేటటువంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్లో ఇండియా గెలవాలి అని అందరూ కోరుకుంటున్న పరిస్థితి కూడా నెలకొని ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి.